హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? వారాహిమాత నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. మేమైతే చాలాసార్లు వెళ్ళామండి టెంపుల్కి. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి లాస్ట్ టైం వెళ్ళిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మేము సర్పవరం జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యామండి. సర్పవరం జంక్షన్ నుంచి మినిమం 13 to 14 కిలోమీటర్స్ వస్తుందంట. జగన్నాథపురం వంతెన నుంచి రైట్కి వెళ్తే ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళాలి, బ్రిడ్జ్ దిగుతూ ఉండాలి. చాలా పవర్ఫుల్ అండి వారాహిమాత. ఈ మధ్య చాలా ఫేమస్ అయింది కదండి. బ్రిడ్జ్ డౌన్ అవ్వగానే అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుందండి. దాని ఆపోజిట్లో విజయ గాయత్రి కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్ పక్క రోడ్లోంచి వెళ్ళాలి. పక్క రోడ్లోంచి లోపలికి వెళ్తే కొవ్వూరు వెళ్ళడానికి రూట్ అనమాట. చూడండి ఆవులు అది ఎలా ఉన్నాయో. మొత్తం ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవ్వగానే విలేజ్ అట్మాస్ఫియరే ఉంటుంది. చక్కగా పల్లెటూరు వాతావరణం, పొలాలు అవన్నీ కూడా ఉంటాయండి. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. మేము వెళ్ళినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అసలు ఎక్కడెక్కడి నుంచో కూడా అందరూ కూడా వారాహిమాతని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారండి. ఈ మధ్య కూడా చాలా ఫేమస్ అయింది కదండి. చాలా బాగుందండి. గుడి అయితే చాలా చిన్నది అసలు, కానీ చాలామంది వచ్చారండి టెంపుల్కి. క్యూ లైన్ అది కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మాకు ఒక 1/2 అవర్ పట్టింది దర్శనం అవ్వడానికి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చూడండి ఎంతమంది ఉన్నారో లైన్లో. మేము ఫ్రైడే రోజు వెళ్ళామండి. ఫ్రైడే అయితే చాలా రష్గా ఉంటుందంట. భోజనాలు అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మీరు కూడా అందరూ కూడా వెళ్ళి అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నారు.